ఇప్పుడు జనరల్‌గా అందరూ చాలామంది జ్యోతిష్యులు గాని, పండితులు గాని పరిహారాలు చెప్తున్నారు. మీరు మీ మంచం చుట్టూ నిమ్మకాయ కోసి దాని మీద పసుపు, కుంకుమ వేయండి అని ఒకరు ఆ! ఇలా రకరకాల పరిహారాలు చెప్తున్నారు. మీరేం చెప్పట్లేదేంటి? అంటే జనరల్‌గా ఉండవా పరిహారాలు? పరిహారాలనే జనరల్ కాదండి. పరిహారాలనే ఉంటాయి. ఆ! శాస్త్రంలో జనరల్‌గా ఉండవా అంటున్నా? జనరల్‌గా ఉండవు. ఆ! కొన్ని టెక్నిక్స్ అవి. ఆహా! పరిహారాలనేవి జ్యోతిష్ శాస్త్రంలోనే చెప్పారు. ఆ! పరాశర మహర్షి చెప్పాడు. అచ్చా! ఈ గ్రహం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇటువంటి బాధ కలగొచ్చు. హ్మ్. దానికి ఇవి చేసుకోండి అని చెప్పారు. హ్మ్. అందులో ముఖ్యంగా జపం, దానం, హోమం హ్మ్. అటువంటివి హ్మ్. చెప్పారనమాట. ఆ గ్రహం ఆగ్రహించే గ్రహాన్ని కలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు అందరూ అడిగేది ఒకటే. ఇంకో క్వెషన్ కూడా వస్తది. భూమి మీద ఉన్న మనుషుల మీద గ్రహాలు ఎట్లా ప్రభావం చూపిస్తాయి? హ్మ్. ఆకాశంలో గ్రహం ఉన్నది. ఆ గ్రహం అంటే ఏంటి? దేవుడు అరేంజ్ చేసిన శాటిలైట్. హ్మ్. త్రిమూర్తుల నుంచి సిగ్నల్స్ తీసుకొని, ఆ హ్మ్. సిగ్నల్స్ ఎవరి మీద ఎలా పంపించే శాటిలైట్స్ ప్లానెట్స్ అన్నమాట. వావ్! ఆ! ఆ గ్రహం మనకు అనుకూలంగా ఉందండి. అనుగ్రహం. హ్మ్. వ్యతిరేకంగా ఉంది. ఆగ్రహం. అచ్చా! ఓకే. అప్పుడు దానికి మనకు కావాల్సింది నిగ్రహం. నిగ్రహించుకునే ఆ! శక్తి కావాలి. అది లేదు. విగ్రహం. ఆకాశంలో గ్రహం ఉంది. గుడిలో ఏముంది? విగ్రహం. విగ్రహం ఉందా? ఆ విగ్రహం దేవుడు అంటారే అవును. అది అంతే గదా! వినాయకుడి విగ్రహం, రైట్. అవును. మాత అవును. విగ్రహం ఉంటది. ఆ అవును. గ్రహాన్ని విగ్రహించే శక్తి దానికి ఉంటది. ఓహోహోహో! ఇదివరకు దేవాలయ తత్వంలోకెళ్ళాలి. హ్మ్. దేవాలయాలు ఎందుకు కట్టారంటే, ఆ గ్రహ ప్రభావాన్ని రెగ్యులేట్ చేయడానికి కట్టారు. అచ్చా! దేవాలయాల మీద ఇది చూడండి పైన కుంభాలుంటాయి. ఒక గుడిలో 7 ఉంటాయి. హ్మ్. ఒక గుడి మీద 3 ఉంటాయి. అవును. ఒక గుడి మీద 1 ఉంటాయి. ఆ! ఆ గ్రహానికి సంబంధించిన పవర్ అక్కడ డిపాజిట్ అవుతది. ఓకే. దాన్ని రెగ్యులేట్ చేసేది ఇది. మనం దేవుడి గుడికెళ్ళినప్పుడు హ్మ్. ఎదురుగుండా నించోకండి, పక్క పక్క నించోండి అంటాడు. అవును. అందుకోసం ఏంటంటే అది ఎక్కువుంటే మనం తగ్గించుకోవాలా. తక్కువుంటే పెంచుకోవాలా. సో, హ్మ్. ఆ రకంగా చేసేది. ఈ రకమైన పరిహారాల్లో జపం, దానం, హోమం అన్నీ చెప్పారనమాట. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనిషి చేసుకునే 3 రకాల కర్మలుంటాయి. ఓకే. శుద్రుడి కర్మ, విద్రుడి కర్మ, దుర్దాడర కర్మ. శుద్రుడి కర్మ అనేది ఫిక్స్‌డ్ హ్మ్. కర్మ. అది తెలీదు. మనకి హ్యాపీన్ అయిపోద్దది. హ్మ్. దాన్ని ఎవరు తప్పించలేరు. మనకేదో పవర్ రావాలి, పొజిషన్ రావాలి, మినిస్టర్ రావాలి అయిపోతాం. అవును. అది పోవాలి ఎప్పుడు పోవాలో పోద్ది. హ్మ్. ఇంక చిన్న చిన్న దెబ్బలు అటువంటివి తగులుతాయి. మనం బండేసుకు రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో వచ్చి మనల్ని డాష్ కొడతాడు. లేతే మనమే ఎవరికో కొడతాం. హ్మ్. అక్కడితో అది క్లియర్ అయిపోద్ది. ఆ తర్వాత మధ్యలో ఉండేది మాత్రం దృఢాదుడ కర్మ. ఇది హ్మ్. లిక్విడ్ లాంటిదనమాట. ఇదేంటంటే భగవంతుడు మనకొక తెలియజేస్తాడు. నువ్వు ఈ హ్మ్. తప్పు చేసావు. హ్మ్. దీనికి పరిహారం చేసుకో. హ్మ్. దీని ఫలితం ఇదిలా తీసుకో. హ్మ్. అక్కడ ఈ పరిహారాలనేవి ప్రాముఖ్యత. అంటే మీరే అని చాలామంది చెప్తారు. కర్మలనేవి తప్పించుకోలేము. కర్మ అనేది తప్పదు. అనుభవించాల్సిందే అంటాం గదా! అలాంటప్పుడు ఈ పరిహారాలేంటి మధ్యలో మళ్ళీ? అదే అవశ్యం అనుభోక్తారం పూర్వజన్మ కృతం పాపం. ఆ! కానీ ఈ కర్మల్లో 3 రకాలున్నాయి. శుద్రుడి కర్మ, విద్రుడి కర్మ, దృఢాదుడ కర్మ. ఆ! అదనమాట. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడండి. అతనికేదో అవసరం వచ్చింది. నెక్స్ట్ ఆ! మంత్ ఏదో మ్యారేజ్ ఉంది. ఆ! అడ్వాన్స్ ఇమ్మంటే ఇస్తారు కదా! అవును. అట్లా. లేదా అతనేదో తప్పు చేసాడు. ఆ నెల ఆయన జీతం కట్ చేసేయొచ్చు. హ్మ్. అడిగినతను ఇస్తే ఇవ్వచ్చు. లేకపోతే చాలు. ఆ! ఇవ్వకపోవచ్చు. దానికి ప్రయత్నం చేయాలి కదా! అదే ఈ పరిహారం లాంటిది. హ్మ్. నాకిది కావాలి. మనకు మనకు గ్రహగతుల కాంబినేషన్ ప్రకారం మన గ్రహాలన్నీ బలంగా ఉన్నాయి. ఏమి చేయనవసరం వచ్చేస్తది. వీక్‌గా ఉన్నాయి. హ్మ్. ఏమి చేసినా రాదు. మధ్యలో ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేయాలి. 50, 50 ఉన్నప్పుడు కొంచెం ఉన్నదాన్ని పెంచుకోవడానికి, హ్మ్. కావాల్సింది రప్పించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయొచ్చు. హుహు. ఇలాంటి ప్రక్రియలో ఒక అవకాశం ఇస్తాడు ఓకే. భగవంతుడు ఆ! దేనికైనా. అట్లా 50, 50లో ఉన్నప్పుడు ట్రై చేస్తే మన ఎఫర్ట్ అక్కడ ప్రయత్నం చూస్తాడు. ఆ! మనిషికి కావాల్సింది 2 ప్రయత్నము, ప్రార్థన. రైట్. రైట్. ప్రయత్నమే పూర్తి చేసి ప్రార్థన చేయకపోయినా భగవంతుడు పట్టించుకోడు. ప్రార్థనే చేస్తా కూర్చొని దేవుడా నువ్వే దిక్కన్నా పట్టించుకోడు. మన ఓకే. ప్రయత్నం మనం చేస్తామంటే దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు రైట్. ఏ ప్రయత్నం చేయాలి, ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి చెప్పేదే జ్యోతిషం. ఓకే. రైట్. ఇంత చెప్పారు గదా! నాకో డౌటు. ఇప్పుడు రాజశ్యామల యాగం ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయింది. కేసీఆర్ చేశాడు, సీఎం అయ్యాడు. జగన్ చేశాడు, సీఎం అయ్యాడు. ఆ మధ్య చంద్రబాబు గూడా చేసినట్టున్నాడు. ఆయన సీఎం అయ్యాడు. మళ్ళా మొన్న అదే రాజశ్యామల యాగాన్ని కేసీఆర్ చేశాడు, ఓడిపోయాడు. జగన్ చేశాడు, ఓడిపోయారు. ఇదేంటి? ఇటువంటివి కొత్తగా వచ్చిన పోకడలు ఆ! మన జన్మ జాతకంలో మనకు ఆ యోగం ఉండాల. ఆ! ఆ యోగం కొంచెం లేట్ అవుతుందంటే అప్పుడు దానికి సంబంధించిన బలం మనం పెంచుకోవాలి. ఆ! ఎట్లాగైతే మన ఆహారం ఉందండి. మనకు వీక్‌గా ఉన్నాము. ఆ! ప్రోటీన్స్ కావాలి. అవును. లేతే ఇవి కావాలి కార్బోహైడ్రేట్ ఇట్లాంటి అలా ఆ రకంగా ఈ ప్రక్రియలో మనకు కొంచెం డిలే అవుతున్న దాన్ని తెచ్చుకోవడం కోసం చేయొచ్చు. హ్మ్. అటువంటి 3 ఉన్నాయి. హ్మ్. అందరూ మనం ఈ భారతదేశంలో ఉన్న ఆరాధనా పద్ధతులు 3 ఉన్నాయి. శైవం, వైష్ణవం, శాక్తేయం. హ్మ్. శైవం అంటే శివుడు.
శైవులంతా శివుడిని పూజిస్తారు, వైష్ణవులు విష్ణువుని పూజిస్తారు, శాక్తేయం. ఇందరిలోకి తొందరగా అనుగ్రహించే దేవత అమ్మవారు. అమ్మ దయ ఉంటే అన్ని- శాక్తేయం అంటే అమ్మవారు. అమ్మవారు అచ్చా, ఓకే. అమ్మవారు ఉమ్. దానికోసం కొంతమంది ఈ చేశారు. ఈ శాక్తేయంలో ఉన్న ఈ దశమహావిద్యలని అవి వేరే. అవును. ఈ రాజశ్యామల రాజమాతంగిలో ఒక భాగం అన్నమాట. ఓకే, ఓకే. మనకి జాతకంలో యోగం ఉన్నప్పుడు అది చేసుకుంటే దట్ విల్ బి యాడెడ్ అడ్వాన్స్. మనకి ఆయన ఫేవర్గా ఉన్నప్పుడు ఇస్తారు. సో ఓకే. ప్రతిసారి నాకు చీఫ్ మినిస్టర్ కావాలి రాజశ్యామల నువ్వు వచ్చి ఇప్పించంటే ఇస్తుందా? యోగం ఉంటే ఉండదు. ఆ. అది యోగం భగవంతుడు ఉన్నట్టే కదా, ఒకసారి సీఎం అయ్యారంటే యోగం ఉన్నట్టే కదా. యోగం ఉంది, అక్కడితో అయిపోయింది. వారికి ఎంత టైం వరకు అది ఉంటుంది అనేది దీని ప్రకారం చెప్తుంది. ఓహో. కేసీఆర్ గారి విషయం తీసుకుంటే ఉమ్. ఆయన ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి. ఓకే. చాలా మంది మేష లగ్నం ఉన్నారు, ఆ. కానీ వృషభ లగ్నం. ఉమ్. మేష లగ్నం రాజయోగ లగ్నం కాదు, ఓకే. వృషభ లగ్నం వచ్చింది. ఆయనకి రాహువు చాలా అనుకూలం. అందుకు రాహు దశలో ఆయన యాజిరేషన్ నడపటం, చీఫ్ మినిస్టర్ అవ్వటం జరిగింది. రాహు దశ అయిపోయేసరికి ఆయన చీఫ్ మినిస్టర్ పోయింది. ఆ రాహు దశలో రాహువు శని ఇటువంటి గ్రహాలను ఎక్కువగా ప్రభావితం చేసేది అమ్మవారు. ఉమ్. ఆ అమ్మవారికి సంబంధించిన రాజశ్యామలు చేసుకున్నారు. ఉమ్. అది వారికి ఇచ్చి అంతకాలం ఉండాలో అంతకాలం ఉంచింది. ఓకే. ప్రతిసారి అదే చేస్తే ఇస్తారన్నది ఎలాగైతే మనం ఒక డాక్టర్ ఒకసారి ఒక మందు ఇస్తాడు, ఆ. మళ్ళీ అదే మందు వేసుకుంటే అది పని చేయదు. ఎందుకంటే బాడీ దానికి ఇమ్యూన్ అయిపోద్ది. డోస్ పెంచుకోవటం, ఇంకోటి వాడటం, ఈ మందులు వేసుకున్నా సరే పని చేయలేదంటే మందులు మార్చుతానంట. అవును, అవును. అట్లాగా ఈ పరిస్థితులకి ఈ రోజున్న గ్రహగతులకి ఎవరు అడ్డం పడుతున్నారు, ఏం కావాలి, అసలు మనకు ఉన్నదా లేదా అని చూసి దాని ప్రయత్నం చేయాలి. కానీ చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే రాజశ్యామల అనుకుంటే ఉపయోగం. రైట్. సో ఇవేం చేయకపోయినా శని ప్రభావం ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. ఇది ఎలా జరిగింది? శని ప్రజాస్వామ్యానికి అధిపతి శని. ఓ. ఇదివరకు రాచరికం ఉన్నప్పుడు ఆ. రాచరిక వర్గాలు గురు ప్రభావం, ఆ. గురువు అనుగ్రహం, సూర్యచంద్రుల అనుగ్రహం ఉంటే వారికి పదవులు వచ్చాయి. ఆ. ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రజల నుంచి రావాలి. ఉమ్. విష్ణు పృథ్వీపతి అనేవారు. ఉమ్. విష్ణు వంశ లేనివాడు పృథ్వీపతి కాలేయుడు, ఓకే. రాజు దైవ సమానుడు ఆ. అనే డాక్టరైన్ ఉండేది. అవును. ఇప్పుడు ప్రజాంశ సంభూతులు, ఉమ్. దైవాంశ సంభూతులు కాదు, ప్రజాంశ సంభూతులు. అవును. ప్రజల్లోంచి పైకి రావాలి. ఆ ప్రజల్లో ఇప్పుడు ఇదివరకైతే రాజవంశం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఉమ్. పార్టీలే రాజవంశం. అవును. దానిలో ఉన్నవాళ్ళు మన భారతదేశంలో ఎట్లాగైతే రాజవంశాలు పార్టీలు, అలా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే కుటుంబమే, మన ప్రాంతీయ పార్టీలు ఏది చూసుకున్నా కుటుంబమే. అలాగే ఇదివరకు రాజవంశంలో ఉన్న డిసెండెంట్స్కి ఆ వంశంలో ఎవరికి రాజయోగం ఉంది, ఎంతకాలం ఉంటుంది చూసి దాని ప్రకారం వాళ్ళు రాజ్యాధికారానికి వచ్చేవారు. ఉమ్. ఇక్కడికి వచ్చేసరికి పాలిటిక్స్లో నేను చెప్పా, ప్రజెంట్ పాలిటిక్స్లో మనల్ని ప్రభావితం చేసే గ్రహాలు 5 గ్రహాలు ఉంటాయి. గురువు, సూర్యచంద్రులు. వాళ్ళు అనుకూలంగా ఉన్నవారు ఏంటంటే డిసెండెంట్స్ అన్నమాట. ఒక ఏరియాలో ఒక కుటుంబానికి మంచి పేరు ఉంటుంది, ఉమ్. ఆ ఏరియాలో వారి నుంచి ఉంటే చాలు వాళ్ళకి ఉమ్. పదవి వచ్చేస్తుంది. ఉమ్. అట్లాగే ఇక్కడికి వచ్చి శని, ప్రజాస్వామ్యంలో శని అంటే ప్రజలకు పాలకుడు. ఓకే. ఒక ఏరియాలో ఒక వర్గం పీపుల్ ఎక్కువ ఉంటారు, వాళ్ళంతా వాళ్ళ నుంచి నాయకుడు ఎన్నుకుంటాడు, ఆ రకంగా వస్తుంది. అలా ప్రజాస్వామ్యంలో శని ఏం చేస్తాడంటే పదవి ఇస్తాడు, కానీ పదవికి పోగొట్టేది కూడా శని. ఓకే. ఎప్పుడు ప్రజలకు అనుకూలంగా ఉన్నంతకాలం శని పదవి ఇస్తాడు. ఎప్పుడైతే ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకున్నారో అది శని పోగొట్టు.